Hello everyone, this is Dr. Monica working as an infertility specialist at 49 Hospital, Dilshuk Nagar branch. Hero's topic of discussion andi, it is a little complicated. PGT antam ante pre-implantation genetic testing. Earlier olden days lo దీన్నే PGS అనేవాళ్ళు, that is pre-implantation genetic screening అని. They are all one and the same. So pre-implantation genetic testing అంటే ఏంటి అంటే ఒక ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియోలో క్రోమోజోమ్స్ ఎలా ఉన్నాయి, జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోగలిగేదే ఆ టెక్నిక్ని మనం పీజీటీ అంటాం. దాంట్లో 3 రకాలు ఉంటాయండి. పీజీటీ ఏ అంటే ఎన్యూప్లాయిడీ అంటే క్రోమోజోమ్ నంబర్ ఎలా ఉంది అన్నది చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి పీజీటీఎం అంటే మోనోజెనిక్ డిసార్డర్స్ అంటారు. నెక్స్ట్ పీజీటీఎస్ఆర్ అంటే స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ ఏమన్నా క్రోమోజోమ్స్లో ఉన్నాయా అవి చూడగలిగే పద్ధతి ఎస్ఆర్ పీజీటీ. నో పీజీటీ అన్నది ఎందుకు ఇట్స్ సో ఇంపార్టెంట్ అంటే ఐ వాంట్ టు స్టేట్ ఫ్యూ స్టాటిస్టిక్స్. ఒక అండర్ 35 years లేడీలో ఐవీఎఫ్ ద్వారా మనము ఎంబ్రియోస్ తయారు చేసినప్పుడు షీ హ్యాస్ అ పాసిబిలిటీ అరౌండ్ గెటింగ్ 4 to 5 బ్లాస్టోసిస్ అంటే Day 5 ఎంబ్రియోస్ అనమాట. కానీ దీంట్లో 80% యూప్లాయిడీ రేట్ అంటాం. యూప్లాయిడీ అంటే ఏంటి అంటే అ గుడ్ నార్మల్ క్రోమోజోమల్ నంబర్ అండి, అంటే 46 క్రోమోజోమ్స్ ఉండడం. సో 23 pairs ఇలాంటి డిప్లాయిడ్ నార్మల్ నంబర్ ఉండి ఏం ప్రాబ్లం లేకుండా ఒక గుడ్ ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఉండేది 80% ఉంటుంది. సో ఇఫ్ షీఈస్ గెటింగ్ 5 బ్లాస్టోసిస్ నియర్లీ 3 to 4 are గుడ్ అనమాట. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది. బట్ ఇదే సినారియో ఒక 40+ లేడీలో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్లాస్టోసిస్ ఫామ్ అయ్యే టెండెన్సీ డెఫినెట్గా తగ్గుతుంది. సో అక్కడ 4 to 5 ఫామ్ అయ్యేది, ఇక్కడ వీఆర్ సేయింగ్ మేబీ 1 బ్లాస్ట్ అనమాట. ఆ 1 బ్లాస్ట్లో కూడా యూప్లాయిడీ రేట్ ఎంత ఉంది, అక్కడ 80% ఉండేది, ఇక్కడ ఇట్స్ ఓన్లీ 10%. సో ఒక ఎంబ్రియో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఓన్లీ 10% కేసెస్లో మంచిగా ఉండి యూప్లాయిడ్గా వెళ్ళి ఇంప్లాంట్ అయ్యేది. ఆల్మోస్ట్ రిమైనింగ్ 80 to 90% కేసెస్లో ఏమవుతుందంటే అది అబ్నార్మల్ ఎంబ్రియో ఉంటుంది. సో ఒకటి ఇంప్లాంట్ కాకపోవచ్చు, సో ఫెయిలియర్, ప్రెగ్నెన్సీ రాదు. నెక్స్ట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ద ఫస్ట్ 3 monthsలో షీ మైట్ ఎండ్ అప్ విత్ అ మిస్క్యారేజ్ అనమాట. సో దిస్ ఇస్ ద సినారియో. అందుకని ఇట్స్ సో ఇంపార్టెంట్. ఈ పీజీటీ అన్న ప్రొసీజర్ ఎలా చేస్తాము? ఒక ఎంబ్రియో Day 5 ఎంబ్రియో ఎలా కనపడుతుంది అంటే చుట్టూ ఒక లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, సెంటర్లో ఒక సైడ్ ఒక బాల్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. సో అవుటర్ లేయర్ని ట్రోఫోబ్లాస్ట్ అంటాము. ఒక బాల్ ఆఫ్ సెల్స్ ఒక చోట కూర్చున్నది ఇన్నర్ సెల్ మాస్ అంటాం. ఈ బయట లేయర్ ఏదైతే ట్రోఫోబ్లాస్ట్ ఉందో అది ఒక ప్లాసెంటా ఫార్మేషన్కి లేటర్ ఆన్ హెల్ప్ అవుతుంది. ఈ ఇన్నర్ సెల్ మాస్ ఏదైతే అంటున్నామో అది ఒక ప్రాపర్ బేబీగా ఫామ్ అవుతుంది అనమాట ఫ్యూచర్లో. సో ఇటువంటి ఎంబ్రియో Day 5లో దాని చుట్టూ ఉన్న వాల్కి ఫస్ట్ మనం ఒక చిన్న హోల్ లాంటిది డ్రిల్ చేస్తాం. దాన్ని లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటాం. ఆ హోల్ని డ్రిల్ చేసిన తర్వాత ఈ బయట లేయర్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూ సెల్స్ని మనం తీసి వి సెండ్ ఇట్ ఫర్ టెస్టింగ్. సో మీ ఎంబ్రియో ఎక్కడికి వెళ్ళదు, ఎంబ్రియో స్టేస్ ఇన్ ద సెంటర్, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద సెల్స్ని మనం టెస్టింగ్కి పంపిస్తున్నాము. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ సెల్స్లో టెస్ట్ చేసి మనకు రిపోర్ట్ని పంపిస్తారనమాట. దీన్ని మనము పీజీటీ ప్రొసీజర్. నౌ ఎవరెవరిలో ఈ పీజీటీ ఇండికేటెడ్, అందరూ వెళ్తారా? నాట్ నీడెడ్. సర్టెన్ స్పెషల్ సినారియోస్. ఒకటి వచ్చేసి మోర్ దెన్ 35 years అండి. ఎందుకు అంటున్నానంటే విత్ ఏజ్ ఏమవుతుందంటే గుడ్లు అన్నవి ఓవరీలో మన పుట్టుకతోనే ఉన్నాయి. సో విత్ ఏజ్ ఏమవుతుందంటే మోర్ అండ్ మోర్ ఇంజరీస్ గ్యాదర్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి కొంచెం అబ్నార్మల్ జెనెటిక్ మేకప్ ఉండొచ్చు ఫ్యూ ఎగ్స్లో. సో ఆ ఎగ్ వెళ్ళి కణంతో కలిసి ఎంబ్రియో ఫామ్ అయ్యి ఉంటే దేర్ కెన్ బి అన్ అబ్నార్మల్ ఎంబ్రియో, కాబట్టి మోర్ ఛాన్సెస్. కాబట్టి మోర్ దెన్ 35 years లేడీస్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అవుతుంది అంటే 1 to 2 times ఐవీఎఫ్కి వెళ్ళారు, ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, మంచి Day 5 ఎంబ్రియో అన్నారు, మంచి గ్రేడ్ అన్నారు, అయినా అతుక్కోలేదు. ఎందుకు? వీ హ్యావ్ టు డిగ్ ఇన్ డీపర్. కాబట్టి వాళ్ళలో. నెక్స్ట్ రికరెంట్ మిస్క్యారేజ్. ఇంప్లాంట్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ రికరెంట్గా 2 or more మిస్క్యారేజెస్ అవుతున్నాయి. దెన్ వీల్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. కాబట్టి దిస్ ఇస్ అనదర్ ఇండికేషన్. ఇంకొంతమందికి ఏంటి అంటే యాజ్ ఇట్ ఈస్ వచ్చినప్పుడే చెప్తారు హిస్టరీ, ఫ్యామిలీలో సో అండ్ సో జెనెటిక్ ప్రాబ్లం రన్ అవుతుంది డాక్టర్ అని చెప్పేసి. సో అలాంటప్పుడు కూడా ఈ సినారియోలో ఈ పీజీటీ అనేది వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్. నెక్స్ట్ ఈ పీజీటీకి ఇండికేషన్స్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి, రిస్క్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి ఈ ప్రొసీజర్కి. నో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద ఆప్టిమిస్టిక్, ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. బెనిఫిట్స్ అండి. బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ ఐ టోల్డ్ యూ, మిస్క్యారేజ్ రేట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంప్లాంటేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది.
అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అ లెస్ రిస్క్ అనమాట ఒక బేబీ బీయింగ్ బోర్న్ విత్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా కంపారిటివ్లీ. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ పాయింట్స్ అనమాట. అనదర్ థింగ్ ఈస్ టైమ్ టు ప్రెగ్నెన్సీ అంటాము. సో మనం ట్రై చేస్తున్నప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ప్రెగ్నెన్సీ అచీవ్ చేస్తామో ఆ టైం పీరియడ్ అనేది ఈ పీజీటీ ద్వారా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ రిస్క్స్ అండి. రిస్క్స్ ఏంటి అంటే ఈ ఎంబ్రియోని లైక్ ఐ టోల్డ్ యూ డే 5 ఎంబ్రియోని మనం లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ ద్వారా డ్రిల్ చేసి సెల్స్ని సపరేట్ చేస్తాం. సో ఈ హోల్ ప్రొసీజర్ని అది సర్వైవ్ చేయగలగాలి. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంత కాస్ట్ పెట్టి ఈ ప్రొసీజర్ చేసి కూడా 100% రిజల్ట్ అనేది ఇవ్వలేదు. దేర్ విల్ స్టిల్ బీ సర్టన్ అమౌంట్ ఆఫ్ అన్సర్టనిటీ, ఇండిటర్మినేట్ రిజల్ట్. నెక్స్ట్ ఏంటి అంటే మొజాయిక్ అనమాట. లైక్ ఐ ఎక్స్ప్లెయిన్ బయట లేయర్ ఆఫ్ సెల్స్ తీస్తున్నాం, ట్రోఫోబ్లాస్ట్ ఏవైతే ప్లాసెంటా ఫార్మేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో. సో వాటి జెనెటిక్ మేకప్ సేమ్ యాజ్ ఇన్నర్ సెల్ మాస్ దట్ ఈస్ గివింగ్ రైస్ టు అ బేబీ సేమ్ ఉంటుందా? వీ డోంట్ నో. సో మేబీ ఆ ట్రోఫోబ్లాస్ట్ సెల్స్లో అబ్నార్మల్ రిజల్ట్ వచ్చింది, డజంట్ మీన్ ద ఇన్నర్ సెల్ మాస్ ఇస్ అబ్నార్మల్. సో అలాంటి ఎంబ్రియోని నార్మల్ వన్ మనం డెలిబరేట్గా వేస్ట్ చేసినట్టు ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ రిజల్ట్. లేదా కొంతమందిలో ఏమవుతుందంటే ట్రోఫోబ్లాస్ట్ బాగుంది వచ్చింది, కానీ అది పెట్టుకున్న తర్వాత లేటర్ ఆన్ బేబీలో అబ్నార్మాలిటీ వచ్చింది. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద మొజాయిక్ నేచర్ అనమాట. సో దిస్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్. ఇంకొకటి ఏంటి అంటే ట్రోఫోబ్లాస్ట్ ఏదైతే మంచిది ప్లాసెంటా ఫార్మేషన్కి మనకుందో వీఆర్ టేకింగ్ సమ్ సెల్స్ అవుట్. సో అందరికీ ఏం అఫెక్ట్ కాకపోవచ్చు, బట్ ఫ్యూ కేసెస్లో ఈ ప్లాసెంటా ఫార్మేషన్లో ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యి ఏమవుతుంది అంటే సమ్ ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్, ప్రీ ఎక్లాంప్సియా అంటే ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్, ఎక్కువ బీపీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా ఈ ప్లాసెంటా ద్వారానే ఫుడ్ వెళ్తుంది బేబీకి కాబట్టి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫంక్షన్స్ కాంప్రమైజ్ అయితే గ్రోత్ రెస్ట్రిక్షన్ ఇన్ బేబీ, లో బర్త్ వెయిట్తో పుట్టడం కానీ, ప్రీటర్మ్ డేట్ కంటే ముందే డెలివరీ అవ్వడం కానీ, సో ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు బికాస్ ఆఫ్ దిస్. సో దీస్ ఆర్ ద రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ పీజీటీ అండి. సో పీజీటీ అన్నది అందరికీ ఇండికేటెడ్ కాదు, బట్ దోస్ ఫ్యూ హూ నీడ్ ఇట్ డాక్టర్స్ అడ్వైస్ ప్రాపర్గా తీసుకొని అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ ద రిస్క్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, రిస్క్ బెనిఫిట్ రేషియోని వాళ్ళు వేయించేసి యూ హ్యావ్ టు గో ఫర్ దిస్. And that technique is available with most of the fertility centers. So if you approach and give us a detailed history, the doctor will help you in making a decision whether you are an indication for PGT or not and will take you accordingly. Thank you. మా 49 యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి అండ్ టీమ్ వీడియోల ద్వారా ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. మేము మీ నమ్మకాన్ని నిజం చేస్తాం.